మరి మీ ముందేమో భారీ లక్ష్యాలు ఉన్నాయి. ఒక నాయకుడేమో పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు, చాలా గొప్పలు చెప్పారు ఆయన గురించి. దాని తర్వాత గతంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడి మీద ఆరోపణలు, ఇప్పుడు మీరు కొత్తగా చేపట్టారు. మీ ముందున్న లక్ష్యం చాలా భారీగా ఉంది, బాధ్యత ఉంది. ఏంటి మీ ప్రణాళిక ఏంటి? నాకు తెలిసి ఈ ప్రపంచ చరిత్రలో నిజం కోసం నిరంతరం నిశితంగా పరిశీలించుకుంటూ పనిచేస్తే విజయం సాధించగలమనే ఒక నమ్మకం నాకైతుందండి. ఎందుకంటే నేను మహానీయులనే నేను ఒక బేస్గా తీసుకుంటాను. పూలే గారు మొదలుపెట్టినప్పుడు పోరాటాన్ని అణగారిన వర్గాల కోసం సింపుల్ ఒక్కడే మొదలుపెట్టాడు కదా. తనకున్న నిజాయితీ ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల, ఈ దేశంలో అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న నిజాయితీ మెల్లిమెల్లిగా రిజల్ట్ రూపొచ్చింది. అదేవిధంగా మీరు సాహుమారాజ్ తీసుకోరు, నారాయణ గురు తీసుకోరు, పెరియార్ తీసుకోరు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తీసుకోరు. చదువుకునే అవకాశం లేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసలు క్లాస్ రూమ్లలో కూర్చొని ఇవ్వలేని ఈ దేశంలో బయట కూర్చొని చదువుకొని మమ్మల్ని కూడా ఊరి లోపలికి, అసెంబ్లీ లోపలికి, పార్లమెంట్ లోపలికి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తే అన్యాయం పట్ల నిజాయితీగా పోరాటం చేస్తే మనం సాధించగలేమనేది అయితే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే నిరూపించారు కదా. అదేవిధంగా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అనంతరం తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్కు ఓట్లు రావు, సీట్లు రావని ప్రచారం అవుతున్న సందర్భంలో మాన్యవర్ కాంశీరామ్ గారు ఇది చెప్పేది ఒక విషయం. ఈ దేశంలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టి ఒక గ్రామంలో కూడా వార్డ్ మెంబర్ పోటీ చేయలేని ధైర్యం లేని పరిస్థితి నుండి గతం మాన్యవర్ గారు అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఒకరోజు 3 సార్లు చదివి అర్థం చేసుకొని ఈ దేశంలో ఇంత ఇబ్బంది ఉందా మా జాతి ప్రజలకు అని నా జీవితం అంతా కూడా ఏదైతే బాబాసాహెబ్ చెప్పిండో అది చేయడమే అని ఉద్యోగాన్ని, తన మ్యారేజ్ని, తల్లిదండ్రులను అందరూ వదిలేసి సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల నిజాయితీగా ఒక నేషనల్ పార్టీ అంత ఈజీ కాదు కదండి, మీకు రాజకీయాలు అంటే